ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? జీరా రైస్. ఈ జీరా రైస్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సేమ్ 5 స్టార్ హోటల్ స్టైల్లో ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు తెలుసు కదా నేను ఎంత సింపుల్ రెసిపీస్ చెప్తానో. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందైతే మనం రైస్ని కుక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు జీరా అండ్ సాజీరా 1 స్పూన్ ఒక కప్పులో నానబెట్టుకొని పెట్టుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ పచ్చ బఠానీలు తీసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ క్యారెట్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ జీరా రైస్ టేస్ట్ బాగా కావడానికి నేను మీకు ఒక టిప్ చెప్తున్నాను చూడండి. నేను ముందు చెప్పాను కదా 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ 1 టేబుల్ స్పూన్ చాజీరాని నానబెట్టుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి. చాలా మంది జీరా రైస్ అంటే ఓన్లీ జీరాని యూజ్ చేస్తారు, కానీ ఇలా జీరా అండ్ సాజీరాని కొద్దిసేపు నానబెట్టుకుని మనం కుక్ చేసేటప్పుడు పోసులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దాని ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడాక మనం ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న జీరా అండ్ చాజీరాని వేసుకోవాలి. ఇది కూడా వేగాక మనం ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బఠానీ ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా వేగాక మనం ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందే రైస్ వండి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని పొడి పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా వేగాక మనం పొడి చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ చిన్న చిన్న కట్ చేసుకున్న కొత్తిమీరని పైనుంచి చల్లుకొని ఒకసారి మొత్తం కలిసేలా మంచిగా కలుపుకొని ఒక 2 minutes స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన టేస్టీ జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇదే జీరా రైస్ని బయట తీసుకుంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా కొంచెమే ఇస్తారు. సో ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ కడుపు నిండా తినొచ్చు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.